దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన 5 to 6 మీకోసం వాక్యము ప్రార్థన అన్నీ జరిగిస్తున్నప్పుడు మీరు చిత్తశుద్ధితో మంచి మనసుతో దేవునికి చోటు ఇవ్వాలి, హృదయానికి ప్రభువుకి ఇవ్వాలి. రెండవదిగా మీకోసం ప్రొద్దున సాయంత్రం కంటిన్యూ లైవ్ చూడండి. నిన్నటిదాకా ఆదివారం, ఈరోజు సోమవారం, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకోసం ఎందుకు ఇంత టైం కేటాయిస్తున్నాం? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరి, బాధలో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? దుఃఖంతో ఉన్నావా? నిందల్లో, గాయాల్లో, అవమానాలు, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నావా? అవన్నీ నీకు విడుదల కోసమే కదండి. నువ్వు దిగులు పడకు, భయపడకు, కృంగిపోకు. రెండవదిగా ఇంకా రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడమ్మా, నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. యేసు ప్రభువు నమ్ముకుంటే నీకు పరలోకమే, పాపక్షమాపణే, నిత్య జీవమే. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాలం ప్రభు నీతో, నాతో, మనందరితో ఎన్నో మీటింగ్స్ చూడండి. అంతకుముందు శ్రీకాకుళం, రావులపాలెం ఎన్నో ప్రోగ్రామ్స్. మొన్న వెస్లీ కాలేజ్ సండే, సాటర్డే, ఎంత బిజీ షెడ్యూల్లో. ఈరోజు మండే. మీకు వాక్యము వాగ్దానం అందించడానికి చాలా పోరాటాలు ఉంటాయి మాకు కూడా. అయినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అక్కడ ధైర్యంగా ఉండండి. చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. కీర్తన 65వ కీర్తన, అద్భుతమైన మాట, 7వ వచనం. ఆయన సముద్రపు ఘోషను, వాటి తరంగముల ఘోషను నచ్చేవాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. అంటే సముద్రం ఘోష ఉంటుంది కదండి, అది ఎంత ఊరు పెడుతూ ఉంటుంది. దాన్ని అణిచేవాడట, పొంగుని చల్లార్చువాడు, అణుచువాడు. అంటే జనముల నీ జీవితంలో అలాంటిది ఏదున్నా, శ్రమ అయినా, బాధ అయినా, పోరాటమైన, నిందలైన, గాయాలైన అణిచేస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి. సముద్ర పొంగుని, సముద్రపు ఘోషని అణుచువాడు, జనముల అల్లరి చల్లార్చువాడు. నీ కుటుంబంలో ఏది పొంగుతుందో దాన్ని అణిచివేయబోతున్నాడు. నీకు విరోధంగా ఏది లేస్తుందో అది అణచబోతున్నాడు. నీ వ్యక్తిగత, కుటుంబ, సేవ, ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో చదువుకునే బిడ్డలు, జాబ్ లేని బిడ్డలు, కుటుంబంలో ఉన్నవారు, మానసికంలో ఉన్నవారు, కోర్టు కేసులు ఉన్నవారు, ఏ బంధకం అయితే మీ మీద దాన్ని అణచబోతున్నాడు దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు నీ జీవితంలో ఎదురు లేచే ఏదైనా నీకు విరోధమైన దానిని నేను అణిచెదను, నీకు విరోధమైన దానిని నేను అణిచెదను. కాబట్టి ధైర్యంగా ఉండండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు, 12 గంపల ఆశీర్వాదం, ఆకాశ వాకిళ్ళు తెరిచే పాట మీ జీవితాలకు ఉపయోగకరం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఉన్నతంగా లేవనెత్తాడు. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నానావిధ రోగ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, అప్పుల్లో ఉన్న వారికి, ఆర్థిక పరిస్థితులు బాగాలేని వారికి, కుటుంబ పోరాటాలు ఉన్న వారికి, మానసికంగా నలిగిన వారికి, కృంగిన వారికి, బలహీనలైన వారికి, బాధలు ఉన్న వారికి, శ్రమ కష్టములు ఉన్న వారికి, కోర్టు కేసులు ఉన్న వారికి, భూ సంబంధమైన బంధకాలు ఉన్న వారికి, మా డబ్బు తీసుకొని డబ్బు ఇవ్వకుండా భయం కలిగజేసి ఆ యొక్క అట్టివారికి ప్రతి విషయంలో అద్భుతం చేయి నాయన. గొప్ప విడుదల దయచేయి. శత్రువు అణిచివేయబడాలి. ప్రతి గృహంలో విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. భార్య భర్తల్లో సమాధానం, గర్భం లేని గర్భాలు తెరవబడాలి. యవన పిల్లలు స్కూల్స్కి వెళ్తూ అందరిపై నీ సన్నిధి తోడయించి నడిపించండి. ప్రతి బంధకములు తెచ్చి కల్వరి మినిస్ట్రీకి విరోధమైన పొంగుని అణిచి మీరు ఆశీర్వదించండి. భారతదేశం, ప్రపంచ దేశాలని రక్షించండి. దైవజనులు వారి బిడ్డల్ని కాపాడండి. శత్రువుల నుంచి విడిపించండి. అంతేకాక రక్షణ సునాదం ప్రపంచంలో వ్యాప్తి చెందాలి. ఉజ్జీవం లేవాలి. జాషువా జనరేషన్ అపోస్తల సేవ లేవాలి ప్రభా. అట్టి విధంగా మీరు సహాయం చేసి మా ప్రయాణాల్లో, మా కుటుంబాల్లో మీరు తోడుండండి. ఈరోజు మ్యారేజ్ బిడ్డలను బ్లెస్ చేస్తున్నాం. వారి దాంపత్య జీవితం వర్ధిల్లి నూతన ఆశీర్వాదాలతో నింపబడును గాక. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు అవును గాక అని ఆశీర్వదిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చడమే కాక ఆయన రెట్టింపు కృపనియబోతున్నాడు. దేవుని బిడ్డలారా, 7, 8, 9 ఫిబ్రవరి 7, 8, 9 బెల్లంపల్లిలో ఉజ్జీవ సభలు. ఎక్కడి నుంచి రావడానికైనా మీకు ట్రైన్ ఫెసిలిటీస్, బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. 7, 8, 9 బెల్లంపల్లి 3 దినాలు అద్భుతమైన ఉజ్జీవ పండగల వలె 3 దినాలు ఎస్తేర్ గడిపింది. ఉపదేశం, ప్రార్థన, మీ అందరికీ ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనాలు, అన్ని కార్యక్రమాలు ఉంటాయి. 3 రోజులు ప్రభుతో మనం సన్నిహిత బంధం కలిపి 3వ దినం ప్రభు సంస్కారాధనలో పాలు పొందాం. 7, 8, 9 ఫ్రైడే, సాటర్డే, సండే ఫిబ్రవరి. మీరు కుటుంబాలుగా బెల్లంపల్లికి రండి, పాలు పొందండి, దేవుని దీవెనలు పొందండి. దేవుని బిడ్డలారా, 10, 11, 12, 13 4 దినాలు కూడా అద్భుతమైన సువార్త ఉజ్జీవ సభలు గుంటూరు. దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాబట్టి
అద్భుతమైనటువంటి ఉజ్జీవ సభలు గుంటూరు పరిసర ప్రాంతాల వారందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ దైవజనులు ఆత్మీయులు అందరం కలిసి ఫిబ్రవరి 10, 11, 12, 13 4 దినాలు ప్రతిరోజు 5 గంటలకి పరిశుద్ధాత్మతో అద్భుతమైన ఈ సభలని కుటుంబాలుగా పాలు పొందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మెట్టి మల్లారెడ్డి గారి పొలము మిర్చి ఆడు ప్రక్కన గుంటూరు. మీ అందరి కుటుంబాలతో కలిసి రండి. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ దేవుని కృపను పొందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.